ప్రైజ్ లార్డ్. చూడండి, శుద్ధ హృదయుల నిత్యంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయులు అంటే ఎవరు అంటే మనసుని, శరీరాన్ని అన్నిటినీ కూడా శుద్ధంగా కాపాడుకున్నవారు. చూడండి, ఒకరు కంటి చూపును కూడా ఎంతగానో కాపాడుకోవాలని దేవుని వాక్యం ఉంది కదా. అలాగే శుద్ధంగా హృదయంలో ఏ చెడు ఆలోచన, చెడు తలంపులు లేకుండా శుద్ధ హృదయం గలవారై ఉన్న నిత్యముగా దేవుడు దయాళుడై ఉంటాడు. అలాంటి వారి పట్ల కీర్తన 73:1 ఉంది మాట. నిత్యంగా మనం స్వస్థత పొందాలంటే వేగరమే ఏదైనా కార్యాలు దేవుని యందు పొందాలన్నా కానీ మనం చేయవలసింది ఏంటి తెలుసా? మనం చేయవలసింది ఏంటంటే మన హృదయాన్ని శుద్ధంగా కాపాడుకోవాలి, మన శరీరాన్ని శుద్ధంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ రెండూ దేవుడు చూస్తాడనమాట. విరిగి నలిగిన మనసును దేవుడు చూస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలను ఆలకించాలంటే శుద్ధ హృదయం కలిగి మనం ఏది అడిగినా సరే దేవుడు మనకి అంగీకరించి దేవుడే ఉన్నారు. మరి ప్రార్థిద్దామా? ఆమేన్.